కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేస్తున్న కొందరు సర్పంచులు ఒక గూండాలు ఒక రౌడీ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. బీర్లా ఐలయ్య ఎంత తెగించేశాడంటే ఏ విధమైన తాను ఎమ్మెల్యే అని మర్చిపోయి ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడంటే దీన్నే అధికార అహంకారం అంటారు. గెలిచింది ఒక్కటేసారి కానీ ఆగట్లేదు మనిషి. ఆయన మాటలు కూడా ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటాడు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒక్కొక్కడి తాట తీస్తా. వినండి, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా అనుకుంటా వార్నింగ్. కానీ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖకు వినబడదు, కనబడదు. పోలీస్ శాఖ సిపి సజ్జనార్ గారికి అది అవపడదు. మరి డీజీపీ శివధర్ రెడ్డి గారికి ఇది కూడా స్టేట్మెంట్ అవపడదు. మళ్ళాంటి ఎవరైనా సామాన్యుడు మాట్లాడితే అతని పైన కేసు బుక్ చేస్తారు. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది. బీర్లా ఐలయ్య వార్నింగ్. పూటకింత తిండి రాత్రికి మందు, సీఎం నేతలపై కడియం అనుచిత వాక్యాలు. ఈ యాదగిరిగుట్ట నేను ఎమ్మెల్యేను, అధికారం చేతుల్లో ఉన్నది, మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది, పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేడు ఓడిపోయినట్టే అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? బీర్లా ఐలయ్య. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మరి రౌడీనా అర్థం కావట్లేదు. నంబర్ 1 రౌడీ లెక్కనే అవపడతా ఉన్నాడు. బీర్లా ఐలయ్య బెదిరిస్తూ ఉన్నాడు. సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు సర్పంచ్ పదవిగా నిలబడడానికి మద్దతు ఇవ్వలేని మనిషి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ప్రజల యొక్క తాట తీస్తాట. ఎంత బలుపు మాటలు, ఎంత అహంకారపు మాటలు. ఈరోజు ప్రజలు తాట తీస్తారు. అధికారం వచ్చిందని, అధికారంలో లేకుంటే ఎవ్వరు కూడా గానడు, ఎవరు దగ్గరికి రాడు. అట్లాంటిది ఈరోజు ప్రజలు ఓటేసి గెలిపించిన పాపానికి ప్రజలు మిమ్మల్ని తిరిగి కొడతావు. ఏం తెలంగాణ మీ అయ్య జాగిరా? లేకుంటే తెలంగాణ మొత్తం ఏమైనా మీ తండ్రి గారికి ఇట్లా ఏమైనా సంపాదించి పెట్టారా? లేకుంటే ఆలేరు నియోజకవర్గం మీ సొంతూరా? ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు తాడదీస్తారా? అందుకనే ప్రజలు మీరు చేసింది తప్పైనప్పటికీ ఈరోజు మీరు ఓట్లేసిన మీ నాయకులే మిమ్మల్ని కొడదామని చూస్తూ ఉన్నారు. ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళకేమో అహంకారం నెత్తికెక్కింది, అధికారం నెత్తికెక్కింది. ఈరోజు ఆ బలుపు మాటల్ని మీరే వింటా ఉన్నారు. మరో ఎమ్మెల్యే ఏమంటాడో ఒకసారి వినండిగా. ఈయన డైరెక్ట్గా బెదిరించే కార్యక్రమాలు. ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా? ఒక రోడ్డు వేయగలరా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలు ఉంచుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏం చేశామో చూపించే దమ్ము లేక, ఏం చేశామో దాని గురించి వివరించలేక, ఈరోజు గెలిచే దమ్ము లేక, ఎవరికి దమ్ము లేదు. ప్రజల్ని భయపెట్టడు అదొక్క ఏదో హీరోయిజం అనుకుంటున్నారు. మీ బ్రతుకులకు, మీ ఎమ్మెల్యేల బ్రతుకులకు చెప్తున్నా, ఒక పోలీస్, ఒక కలెక్టర్, ఒక సెక్యూరిటీ గార్డ్ లేకుంటే మిమ్మల్ని రోడ్డు మీద పోయే మతిస్థిమితం వ్యక్తి కూడా మిమ్మల్ని గానడు, దేకడు. ఏ యువకుడు కూడా మిమ్మల్ని దేకడు. అట్లాంటిది ఈరోజు ప్రజల్ని బెదిరించే కార్యక్రమాలు. మీరు నాకు ఓటు వేయకపోతే ఇట్లా చేస్తా, మా కాంగ్రెస్ అభ్యర్థి ఓటు లేకుంటే మీరు ఇండ్లు ఎట్లా తీసుకొస్తారో చూస్తా. ఇది రౌడీ రాజ్యమా ఇది? ఒకవైపు ఏమో కత్తులు పట్టుకొని నరుక్కొని చంపుకుంటూ పోతా ఉన్నారు, ఒకవైపు ఏమో ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళు ఎక్కడికి చంపుడు. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? డీజీపీ గారు ఆడున్నారు. మీరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని మరి డీజీపీ అనాలా, లేకుంటే రాష్ట్ర అధ్యక్షుడు అనాలా? మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు రాష్ట్రం సర్వమాగమవుతా ఉంది. మొత్తం ఆగమవుతా ఉంటే ఈ స్థానిక ఎన్నికలు ఎవరైనా నిలబడవచ్చు. స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు, పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు, వాళ్ళు కూడా గెలవచ్చు. అట్లాంటిది వాళ్ళను కూడా బెదిరించుడే. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాం, మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. ఇదెక్కడి బెదిరింపులు? ఈ విధంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు మీకు ఒక బంపర్ ఆఫర్ కాంగ్రెస్ తరఫున సర్పంచ్ ఎన్నికల వరకే డబ్బులు పంచే కార్యక్రమాలు ఉంటాయి. సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ సర్పంచ్ అభ్యర్థులకు నిధులు రావు. ఫస్ట్ నిధులు రావు. రెండోది, ప్రజలకి గ్యారెంటీలు మర్చిపోవాలి, ప్రజాపాలన మర్చిపోవాలి. దౌర్జన్యాలు మొదలైతే మీ భూములు లాక్కుంటారు, మిమ్మల్ని కొట్టి కబ్జా చేస్తారు, అవసరమైతే మిమ్మల్ని చంపుతారు. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. కొందరు ఎమ్మెల్యేలకి భూగ్రహం బాగా బలిసిపోవడంతో ఎట్లా మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్కరు తయారయ్యారు.